రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ లివిల్ లైవ్ ద్వారా అందిస్తారు. లివిల్, మరి రేపు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలకు పిలుపునిచ్చింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి లివిల్? ఏదైతే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కి సిట్టు విచారణకు సంబంధించి నోటీసుల నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ఇతర ప్రజాప్రతినిధులకు కొన్ని సూచనలు చేశారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేయాలని చెప్పేసి కూడా పిలుపునిచ్చారు. దాదాపు 12,000 పైచిలకు గ్రామాల్లో ప్రభుత్వ దిష్టి బొమ్మలు దహనం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. ప్రతి మున్సిపల్ నియోజకవర్గ కేంద్రాల్లో కూడా నల్ల మోటార్ సైకిల్ ర్యాలీలతో పాటు నల్ల జెండాలు, ధర్నాలు చేయాలని కూడా ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అధినేత కేసీఆర్కు ప్రభుత్వ అనుసరిస్తున్న అప్రస్వామిక రాజకీయ కక్ష సాధింపు చర్యలకు నిరసనగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయాలని చెప్పి బీఆర్ఎస్ అధినేతకు పార్టీ సీనియర్ నేతలు మధుసూదనాచారి, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితాంద్ర రెడ్డి, పద్మరావు గౌడ్, కన్య ప్రభాకర్, ఎమ్మెల్యే వివేక్ కృష్ణారావుతో పాటు తదితర నాయకులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ఉద్దేశపూర్వకంగానే కేసీఆర్ గారిని బదనాం చేయడం కోసమే ఈ విధంగా చేసిందంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తిగా దాదాపు రాష్ట్రంలో ఉన్న 12,000 పైచిలకు గ్రామాల్లో నిరసనలు వ్యక్తం చేయాలంటూ పిలుపునిచ్చారు. ప్రధానంగా ఏదైతే ఈ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు ఎక్కడికక్కడ సొంత జిల్లాల్లోనే ఉండి నిరసనలు వ్యక్తం చేయాలని కూడా అయితే మొదట నోటీస్ ఇచ్చారు. ఆ నోటీస్ తర్వాత నేను రాలేను, నేను ఎర్రవల్లిలో ఉన్నాను, నేను మున్సిపల్ ఎన్నికల్లో కొంచెం బిజీగా ఉన్నాను, బీఫామ్లు ఇచ్చే ప్రక్రియలో ఉన్నది, ఇది రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా నేను ఉన్నాను, నేను రాలేనని చెప్పినప్పటికీ కూడా వినకుండా మళ్ళీ 24 గంటలు గడవక ముందుకే మళ్ళీ నోటీస్ ఇవ్వడంతో వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం కావాలని ఈ దిశగా ఒక కక్ష సాధింపు రాజకీయ కుట్రలో భాగంగానే చేస్తున్న పనిగా కనిపిస్తున్న నేపథ్యంలో యావత్ తెలంగాణ వ్యాప్తంగా నిరసనలకు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. అయితే మొన్న ఏదైతే సిట్టు విచారణ రావాలని చెప్పేసి నోటీస్ ఇచ్చిన రోజే ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా పగ్గుమంది యావత్ తెలంగాణ అంతా, సమాజం అంతా కూడా ఒక్కసారి ఆగ్రహాల కట్టలు తెంచుకున్నాయి. మరొకసారి హైదరాబాద్లోనే రావాలి, హైదరాబాద్లోనే అందుబాటులో ఉండాలని చెప్పేసి ప్రభుత్వం ఒక కుట్రపూరితంగా ఒక క్రూరత్వంగా వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగానే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలువురు మాజీ ఎమ్మెల్యేలతో మంత్రాలు చేశారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేయాలి, ఒకవైపు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, మరోవైపు ఈ విధంగా సిట్టు పేరుతో వేధింపులకు గురి చేస్తుంది. వాళ్ళ తెలంగాణ స్వరాష్ట్రాన్ని తీసుకొచ్చిన నాయకుడు, రాష్ట్ర ఆకాంక్షకు అభివృద్ధికి ధ్యేయంగా పనిచేసిన వ్యక్తిపైన ఇవాళ బురద జల్లే విధంగా ఇవాళ సిట్టు అంటూ ఒక కొత్త డ్రామాకు తెరతీసింది. ఈ సిట్టు విచారణ కేవలం కక్ష సాధింపులో భాగంగానే వాళ్ళ రాజకీయ కుట్రలో భాగంగానే చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా కూడా బగ్గుమంటుంది. వాళ్ళ పూర్తిగా యావత్ తెలంగాణ వ్యాప్తంగా మున్సిపాలిటీలు, నియోజకవర్గాల హెడ్ క్వార్టర్లు, 12,000 గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున నల్ల జెండాలు, నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేయడంతో పాటు ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే ఇటు సిట్టు విచారణకు సంబంధించి అనేక లొసుకులు ఉన్నాయి. 60 ఏళ్ళ పైబడిన వారికి సిఆర్పిసి సుప్రీంకోర్టు సిఆర్పిసి 160 కింద నోటీస్ ఇచ్చారు. అది సుప్రీంకోర్టు గైడ్లైన్స్ వర్తిస్తాయి. ఆ గైడ్లైన్స్ ఆధారంగా కేవలం అతను కోరుకున్నప్పుడు అతను ఎక్కడంటే అక్కడే విచారణ చేసే వెసులుబాటు ఉంటుంది. కానీ వాళ్ళొక తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేతగా ఉన్నారు, స్వరాష్ట్రానికి తీసుకొచ్చిన వ్యక్తి, వాళ్ళ దేశానికి రోల్ మోడల్గా తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించి తెచ్చిన అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లిన వ్యక్తిపైన వాళ్ళ అభండాలు వేయడం కోసం పోలీస్ వ్యవస్థ అంతా కూడా ఇవాళ ఒక రాజకీయ పార్టీకి తొత్తుగా వివరిస్తున్నట్టు కూడా బీఆర్ఎస్ పార్టీ మండుపడుతుంది. ఖచ్చితంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఈ విధంగా నిరసన చేయాలి. ఇవాళ యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా నోటీసులు ఇచ్చినట్టు ఇవాళ ఒక కేసీఆర్కి ఇస్తే నోటీసులు తెలంగాణ సమాజానికి నోటీస్ ఇస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ బగ్గుమంటుంది. ఖచ్చితంగా రేపు విచారణ రావాలని పిలుపునిచ్చిన నేపథ్యంలోనే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చినట్టు ఖచ్చితంగా కేసీఆర్కు ఏదైతే ఇవాళ ప్రభుత్వంలోని పెద్దలు ప్రభుత్వం ఆటిచ్చినట్టు ఇవాళ పోలీస్ తీరు ఆడుతున్నారు. ఆ పోలీసులు అంతా కూడా ఇవాళ ప్రభుత్వానికి వంటపాడుతున్నారు. కేవలం సాక్షులుగా పిలిచిన దానికి విచారణకు ఇంత హైడ్రామా ఎందుకు? 24 గంటల కాడవక ముందుకే మళ్ళీ నోటీస్ ఇచ్చి మళ్ళీ రావాలని చెప్పి ఏదో ఈగో సాటిస్ఫాక్షన్ కోసం చేస్తున్నారనే విమర్శలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఇవాళ న్యాయ నిపుణులు చెప్తున్నారు ఖచ్చితంగా కేసీఆర్ లాంటి వ్యక్తికి నోటీసులు ఇచ్చే ముందు ఈ నోటీసులు చెల్లవు కనుక ఖచ్చితంగా ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్న వ్యక్తులు ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ఇవాళ వీరంతా చేస్తున్నారు అని చెప్పేసి కూడా వీరంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ లివిల్.